వివాహ బంధం పార్ట్ 45. స్నేహ దగ్గర ఎవరో ఒకరిని ఉంచి వెళ్ళాలి అనుకుని ముందు తను రెడీ అయ్యి అరుణ్కి కాల్ చేశాడు. సరిగ్గా అప్పుడే అరుణ్ ఇంట్లోకి రావడంతో అర్జున్ విషయం చెప్పి స్నేహ లేవడానికి టైం పడుతుంది. లేచాక జ్యూస్ ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు తన దగ్గరే ఉండు, అలాగే పాత విషయాలు ఏవి ఇప్పుడు తవ్వొద్దు అని సీరియస్గా చెప్పేసి అర్జున్ స్నేహ నుదుటిన ముద్దు పెట్టి వెంటనే ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. అర్జున్ వెళ్ళిన కాసేపటికి మేల్కొన్న స్నేహకు ఎదురుగా అరుణ్ కనిపించేసరికి అన్నయ్య అంటూ జాగ్రత్తగా పైకి లేవబోతుంటే అరుణ్ ఆమెకు సాయం చేసి జాగ్రత్తగా ఆమెను కూర్చోపెట్టి ఎందుకురా నన్ను చూసి అంత ఎక్సైట్ అవుతున్నావు, ఏమైంది, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. మీరా తెచ్చి ఇచ్చిన భోజనం ప్లేట్ అందుకొని రైస్లో కర్రీ కలుపుతూ. బాబు వేడుపు వినిపించి మీరా అక్కడి నుండి వెళ్ళిపోవడంతో స్నేహ అర్జున్ కోసం చుట్టూ చూసి అర్జున్ గారు ఎక్కడన్నయ్యా అని అడిగింది. ఎందుకో కాస్త భయంగా, ఆమె భయం దేనికో అర్థం కాని అరుణ్ ఆమెను అయోమయంగా చూస్తూ వాడు ఇందాక ఏదో ఆఫీస్ కాల్ వస్తే అర్జెంట్ మీటింగ్ అని వెళ్ళాడురా, కాసేపట్లో వచ్చేస్తాడు అని చెప్పాడు ఆమెకు తినిపిస్తూ. అరుణ్ తినిపించే వరకు మౌనంగా ఉండిపోయింది స్నేహ. తినిపించడం అవ్వగానే ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఆమె చేత వేయించి ఆమెను 2 నిమిషాలు వాక్ చేయించి కూర్చోపెట్టి ఇప్పుడు చెప్పరా ఏం మాట్లాడాలి నాతో అని అడిగాడు. అరుణ్ ప్రశ్నకు స్నేహ 2 నిమిషాల పాటు మౌనం ఉండిపోయింది. కాసేపటికి స్నేహ సూటిగా అరుణ్ కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పన్నయ్యా, నేను ఈ ఇంటికి దూరం అయ్యాక అసలు ఇక్కడ ఏం జరిగింది అర్జున్ గారితో? తాతయ్య ఎందుకు ఇప్పటికీ మాట్లాడడం లేదు? పవన్ వచ్చిన వెంటనే ఆయన సారీ చెప్పడం ఏంటి అని అడిగింది. స్నేహ నుండి ఆ ప్రశ్నలు అరుణ్ ఊహించినవే అయినా అవి అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళలో కనిపిస్తున్న బాధ చూసిన అరుణ్ మనసు మరింత భారంగా మారింది. మౌనం దాల్చిన అరుణ్ని చూస్తున్న స్నేహ బాధతో అన్నయ్య ప్లీజ్, ఎన్ని రోజులు నీతో ఈ విషయం మాట్లాడడానికి పిచ్చిదానిలా ట్రై చేశాను. ఇప్పుడు లక్కీగా నువ్వే నా దగ్గరకు వచ్చావు కాబట్టి దయచేసి అని అసలేం జరిగిందో చెప్పు అనడంతో అరుణ్ ఇక జరిగింది దాచలేక చెప్పడం మొదలుపెట్టాడు. గతం స్నేహ విషయంలో అర్జున్ ఆవేశంలో చేసిన తప్పుకి అశోక్ గారు మనవడిని కోపంగా తిట్టి ఆరోగ్యం పాడు చేసుకున్నారు. పైగా అప్పటి నుండి అర్జున్తో మాట్లాడడం మానేశారు. అర్జున్ తన తప్పు తాను రియలైజ్ అయిన మరుక్షణం నుండి స్నేహ కోసం వైజాగ్ వీధులన్నీ పిచ్చివాడిలా వెతుకుతూ పగలు రాత్రి తేడా లేకుండా తిరిగేవాడు. స్నేహ ప్రెగ్నెంట్ అన్న విషయం గోకుల్ ద్వారా వెంటనే తెలుసుకున్న అరుణ్ అమ్మ కాబోతున్న చెల్లెలిని చూడాలి అని చాలా ఎక్సైట్ అయ్యాడు. అలాగే అలాగే ఆ శుభ తరుణంలోని స్నేహకు పల్లవిని పరిచయం చేసి ఆ విషయం పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాలి అనుకున్నాడు. కానీ ఒక ఎమర్జెన్సీ కేసు వల్ల అరుణ్కి వైజాగ్ వెళ్ళడానికి 5 రోజులు పట్టింది. 5 రోజులకు అరుణ్ ఫ్యామిలీతో సహా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే పల్లవికి అర్జున్ ఇంటి అడ్రస్ మెసేజ్ చేసి డైరెక్ట్గా అక్కడికి వచ్చేయమని చెప్పి అతను తన ఫ్యామిలీతో కలిసి స్నేహకు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఆలోచనలతో క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా అర్జున్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి చేరుకోగానే అశోక్ గారిని ట్రీట్ చేసిన డాక్టర్ గోకుల్తో మాట్లాడుతూ బయటకు రావడం చూసిన అరుణ్ కంగారు పడుతూ వాళ్ళకి ఎదురెళ్ళి డాక్టర్ ఏమైంది, మీరేంటి ఇక్కడ అని అడిగేసరికి డాక్టర్ గోకుల్ వైపు చూడడంతో అరుణ్ మరింత కంగారు పడుతూ రే ఏమైందిరా అని అడిగాడు. దానికి గోకుల్ డాక్టర్ని పంపించి అందరినీ లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి జరిగిందంతా చెప్పేసరికి అందరికీ అర్జున్ మీద చాలా కోపం వచ్చింది. అరుణ్కి చాలా కోపం వచ్చింది కానీ అర్జున్ మనసు ఏంటో అరుణ్కి బాగా తెలుసు. అందుకే క్షణాల్లోనే అతని తప్పేంటో అతను రియలైజ్ అవ్వడం వల్ల కొంతలో కొంత అర్జున్ వైపు నుండి కూడా ఆలోచించగలిగాడు. కానీ కడుపుతో ఉన్న స్నేహ అర్జున్ మాటలను ఎలా రిసీవ్ చేసుకుందో, ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని భయపడుతూ అరుణ్ అక్కడి నుండి బయటకు రాబోతుంటే నుదుటికి కట్టుతో ఉన్న అర్జున్ ఎవరో ఇంట్లోకి తీసుకొస్తూ కనిపించారు. వాళ్ళంతా మట్టి కొట్టుకుపోయి మోచేతులు కొట్టుకుపోయి నుదుటికి అయిన గాయానికి కట్టుతో ఉన్న అర్జున్ని చూడగానే అందరికీ కంగారు వచ్చేసింది. వెంటనే వెళ్ళి అర్జున్ని జాగ్రత్తగా తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెట్టి అర్జున్ని తీసుకొచ్చిన అతన్ని ఏం జరిగింది అని అడగడంతో అతను జరిగింది చెప్పాడు. అర్జున్ స్నేహ కోసం వెతుకుతూ ఉండగా తనున్న రోడ్లో కాకుండా ఆపోజిట్ రోడ్లో ఎవరో అమ్మాయి అచ్చం స్నేహాలని కనిపించడంతో అర్జున్ తను ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అన్న స్పృహ
కూడా లేకుండా హెవీ ట్రాఫిక్ నుండి పరుగు పెడుతూ రోడ్ క్రాస్ చేసేసరికి అదృష్టం కొద్దీ లారీ నుండి తప్పించుకొని బైక్ డాష్ ఇవ్వడం వల్ల నుదుటికి బలమైన గాయం తగిలి చావంచుల వరకు వెళ్ళి బ్రతికిపోయాడు. కానీ ఈ వారం రోజుల తిండి, నిద్ర, మనశ్శాంతి లేని అర్జున్ ఆ గాయం వల్ల బాగా రక్తం పోతున్నా పట్టకుండా స్నేహ స్నేహ అని పిచ్చివాడిలా అరుస్తూ అక్కడంతా వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడ స్నేహ జాడ మాత్రం తెలియలేదు. కాసేపటికి అర్జున్ స్పృహ తప్పి పడిపోవడంతో ఇప్పుడు అర్జున్ని ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తే అర్జున్ని అలా చూడలేక హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు. అక్కడ తెలిసిన డాక్టర్ అర్జున్ని పలకరించి అర్జున్ అడ్రస్ చెప్పడంతో ఆ వ్యక్తి జాగ్రత్తగా అర్జున్ని ఇంటి దగ్గర దిగబెట్టడానికి వచ్చారు. ఇలా జరిగింది విన్న గోకుల్కి ప్రస్తుతం ఉన్న తలనొప్పి పరిస్థితులు సరిపోవన్నట్టు ఇప్పుడు అర్జున్ చేస్తున్న పిచ్చి పనులు మరింత పిచ్చెక్కిచ్చేలా చేస్తుండేసరికి అక్కడే మౌనంగా కూర్చున్న అర్జున్ని కోపం, బాధతో చూస్తూ ఉండిపోయి అర్జున్ని ఇంటి వరకు తీసుకొచ్చిన ఆ వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అర్జున్తో మాట్లాడాలి అనిపించక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అరుణ్ మాత్రం ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. కరెక్ట్గా అప్పుడే ఇంట్లోకి వచ్చిన పల్లవి అక్కడ ఉన్న అందరినీ చూసి బెదురుగా అరుణ్ అని పిలిచింది. ఆమె స్వరం విన్న అందరూ ఆమె ఎవరు అన్నట్టు అరుణ్ వైపే చూసేసరికి అరుణ్ కన్నీళ్లతో ఆ విషయం అంతా చెప్పి, నా స్నేహకు పరిచయం చేసాక అందరికీ ఈ విషయం చెప్పాలి అని 2 months నుండి ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అనడంతో అర్జున్కి చాలా గిల్టీగా అనిపించింది. తన ఒక్కడి మూర్ఖత్వం వల్ల స్నేహ ఇంతమంది ప్రేమకు దూరం అయింది. ఆమె ఒక్కతే లేకపోవడం వల్ల అప్పటి వరకు ఆనందాలు పొదరిల్లులా ఉన్నాయి. తన ఇల్లు భయంకరమైన శ్మశాన వాటికను తలపిస్తున్నట్టు అనిపించింది. అరుణ్ చెప్పింది విన్న అందరూ బాధతో ఏం మాట్లాడలేక మౌనం తాలిస్తే అర్జున్ లేచి జాగ్రత్తగా అరుణ్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పల్లవిని దగ్గరకు రమ్మని పిలిచాడు. పల్లవి బెరుగ్గా అరుణ్ ఎదురుగా వచ్చి నిలబడగానే అరుణ్ పల్లవిలా చేతులు పట్టుకొని నా మూర్ఖత్వంతో నా సంతోషాన్ని మాత్రమే కాదు మీ సంతోషాన్ని కూడా దూరం చేసింది నేనే కాబట్టి నా స్నేహను ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. తన సమక్షంలోనే పెళ్లి బంధంతో ఒకటవ్వాలన్న కోరిక తీర్చే బాధ్యత కూడా నాదే అని స్థిరంగా మాటిచ్చాడు అర్జున్ మాటకు అరుణ్ మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ ఆవేశంలో చేసిన పనికి అతన్ని కోప్పడాలి అని ఉన్న మోహన్ చూస్తుంటే అతను లోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో అరుణ్కి స్పష్టంగా అర్థమవుతూ ఉండడంతో అతన్ని ఏమనలేక పల్లవిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అరుణ్. స్నేహ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న పవన్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తల్లిగా పుట్టిన తన అక్కను వెంటనే చూడాలి అనిపించినా తప్పక ఎగ్జామ్స్ అయ్యే వరకు వెళ్ళడానికి కుదరలేదు. అలా 15 రోజులకు ఎగ్జామ్స్ పూర్తి కాగానే ఆ రోజు నైట్కి వైజాగ్ స్టార్ట్ అయ్యాడు. ఇంటికి చేరుకోగానే శ్మశాన వాటికలా నిశ్శబ్దం అలుముకున్న ఆ ఇంటి వాతావరణాన్ని చూసి ఎందుకో మనసు కీడుని సంకేతిస్తుంటే అలాంటిదేం జరగకూడదు అని మనసులో దేవుణ్ణి గట్టిగా వేడుకుంటూనే ఇంట్లో అడుగుపెట్టాడు పవన్. ఒక్కొక్కరు ఒక్కో మూలన ఏదో పోగొట్టుకున్న వారిలా దిగులుగా కూర్చోవడం చూసిన పవన్కి లోపల భయంగా అనిపిస్తుంటే అక్కడెక్కడ కనిపించని స్నేహ అర్జున్లను కళ్ళతోనే చుట్టూ వెతుకుతూ కాస్త ముందుకు వెళ్ళాడు. అనుకోకుండా గుమ్మంలోకి చూసిన రవళి గారికి పవన్ లోపలికి వస్తూ కనిపించేసరికి పవన్ నువ్వెప్పుడు వచ్చావు నాన్న, ఎలా ఉన్నావంటూ అక్క కోసమే వెతుకుతున్న ఆ తమ్ముడికి జరిగింది ఎలా చెప్పాలో తెలియక పవన్ చేతిలో బ్యాగ్ తీసుకుని పక్కన పెట్టి సోఫాలో చక్రి గారి పక్కన కూర్చోపెట్టారు. పవన్ అందరినీ వింతగా చూస్తూ గోకులన్నయ్య కాల్ చేసి అక్క ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ చెప్పగానే నా సంతోషం మాటల్లో చెప్పలేనిదమ్మా. వెంటనే అక్కని చూడాలి అని నా మనసు చాలా ఆశపడింది. కానీ ఎగ్జామ్స్ వల్ల కుదరలేదు. నిన్న లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇక్కడికి స్టార్ట్ అయ్యాను. తీరా నేను ఇక్కడ అంత ఎగ్జైట్ అవుతూ వస్తే ఇక్కడ మీరందరూ ఏదో పోగొట్టుకున్న వారిలా ఉన్నారు. ఏంటసలు ఇంతకీ అక్క బావ వాళ్ళేరి ఎక్కడున్నారు? పైన వాళ్ళ రూమ్లో ఉన్నారా అని అడిగాడు. పవన్ ప్రశ్నకు అక్కడున్న అందరూ మౌనం దాల్చడంతో పవన్ భయం మరింత ఎక్కువైంది. వెంటనే కంగారుగా పరుగు పెడుతూ పైనున్న అర్జున్ రూమ్కి వెళ్ళిన పవన్కి ఆ రూమ్ అంతా చిందరవందరగా దర్శనం ఇవ్వడంతో అతని భయం తారాస్థాయికి చేరుకుంది. ఎంత వేగంగా పైకి వెళ్ళాడో అంతకంటే డబల్ స్పీడ్తో కిందకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ మీరాని చూసి వదినా ప్లీజ్ నువ్వన్నా చెప్పు, అక్క బావ ఎక్కడున్నారు అని గట్టిగా అరుస్తూ అడిగాడు. ఈసారి పవన్ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తూ ఉండేసరికి మీరా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని పవన్, స్నేహ
స్నేహ అంటూ చెప్పలేకపోయింది. పవన్ అరుపుకి రూమ్లో నిద్రలో ఉన్న అశోక్ గారు లేచి రాజయ్య సాయంతో వీల్ చైర్లో బయటకు వచ్చారు. ఆయన అప్పటికే స్నేహ మీద బెంగతో, అర్జున్ స్నేహల జీవితం ఎటుపోతుందన్న బాధతో చాలా వరకు మంచానికే అంకితమైపోయారు. ఆయన కోసం అరుణ్ కూడా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకొని స్నేహ కోసం పల్లవి హెల్ప్తో తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. స్నేహ లేకపోవడంతో నెలలు నిండబోతున్న మీరాను ఒంటరిగా వదలలేక రవళి గారు కూడా ఇక్కడే ఉండిపోయారు. ఇక గోకుల్ మాత్రం బిజినెస్ని అలా గాలికి వదిలేయలేక ఒక పక్క స్నేహను వెతికిస్తూనే ఆఫీస్ వర్క్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. అశోక్ గారిని వీల్ చైర్లో చూసిన పవన్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. కాలంలో జీవం లేనట్టు కష్టంగా ఆయన దగ్గరకు వెళ్ళి మోకాల మీద కూర్చొని ఏమైంది తాతయ్య? అక్క మీరు బాగానే ఉన్నారు. సర్జర్ సర్జరీ సక్సెస్ అయింది, బాగానే నడుస్తున్నారు అని చెప్పింది. నేను కూడా మధ్యలో ఒకసారి వచ్చి చూసి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అని అడిగాడు ఆయన చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ. అశోక్ గారు పవన్ కన్నీళ్లు తుడిచి అతని చేతులు పట్టుకొని, దేవుడు నేను చేసిన పాపానికి వేసిన శిక్ష పవన్ ఇది. నాకు నా గురించి బెంగలేదు. నా బాధంతా స్నేహ గురించే అంటూ జరిగిందంతా చెప్పి పవన్కి మొహం చూపించలేక అపరాధ భావంతో తలదించుకొని, స్నేహ ఈ ఇంట్లో అడుగుపెట్టింది అంటే అది పూర్తిగా నా మీద నమ్మకంతోనే. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. నా అసమర్థత వల్లే రోజు స్నేహ అందరికీ దూరమైంది అని బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు అశోక్ గారు. ఎంతో సంతోషంగా తన అక్క సంతోషాన్ని కళ్ళారా చూసి మరింత సంతోషం పొందాలి అని ఆ ఇంట్లో అడుగుపెట్టిన పవన్ మైండ్కి అశోక్ గారి చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అర్థమైన మరుక్షణం కోపంగా పైకి లేచి వెనక్కి తిరిగేసరికి 2-3 రోజుల నుండి తిండి నిద్ర లేకుండా స్నేహ కోసం వెతకడం, పైగా నుదిటిపై తన గాయం ఇంకా తగ్గకపోవడంతో నీరసంగా తూలుతూ ఇంట్లో అడుగుపెట్టాడు అర్జున్. అర్జున్ని చూసిన పవన్ కట్టెలు తెంచుకున్న ఆవేశంతో నేరుగా వెళ్ళి అర్జున్ కాలర్ పట్టుకోబోయి ఆఖరి క్షణంలో తనని తాను నియంత్రించుకొని గట్టిగా 2 పిడికిళ్ళు బిగించి అర్జున్ కళ్ళలోకి కోపంగా చూస్తూ, ఇదేనా నీ ప్రేమ? ఇదేనా అక్క మీద నీకున్న నమ్మకం? ఇదంతా చేయడం కోసమేనా? స్నేహకు ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. తనకి ఇప్పటి వరకు అందని ప్రేమనంతటినీ అన్నీ నేనే అయ్యి అందిస్తాను అని నాకు మాటిచ్చావు నువ్వు అని అడిగాడు. ఇప్పటి వరకు పవన్కి అసలు కోపగించుకోవడం కానీ అలా అరవడం కానీ రాదు, తెలీదు. కానీ ఆ క్షణం తన తోడపుట్టిన అక్క 15 రోజుల క్రితం అర్జున్ ఆవేశం వల్ల కడుపులో బిడ్డను మోస్తూ ఆ ఇంటికి దూరమైంది అని, అదే ఆమె తప్పు లేకుండానే అని తెలియగానే తట్టుకోలేకపోయాడు పవన్. అందుకే అర్జున్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానం ఉన్నా కానీ ఆ క్షణం తన తోడపుట్టిన అక్క కంటే అర్జున్ ఏం ఎక్కువ అనిపించలేదు పవన్కి. అసలు పవన్కి వస్తున్న కోపానికి అర్జున్ని గాయపరిచేవాడే కానీ ఒకప్పుడు అదే కళ్ళతో స్నేహ అర్జుల మధ్య అమితమైన ప్రేమ చూడడం వల్ల అతని కోపం తగ్గించుకున్నాడు. అర్జున్ని తాకడానికి అతని మనస్సాక్షి ఒప్పుకోలేదు. పవన్ని అక్కడ చూడడమే అర్జున్ గిల్టీగా తలదించుకున్నాడు. కానీ అతని ప్రశ్నలు అర్జున్ మనసుని మునిలా గుచ్చడంతో భారమైన మనసుతో మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ మౌనం తనలో ఉన్న కోపాన్ని రెట్టింపు చేస్తుంటే పవన్ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుని, నీకు తెలుసా బావా, అక్క పుట్టి బుద్ధి ఎరిగాక తను కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంది నిన్ను మాత్రమే. తను కేవలం నిన్ను కోరుకోవడమే కాదు, నీకోసం తనని తానే నీకు నచ్చినట్టుగా మార్చుకుంది. నీకోసం చాలా చేసింది. అక్క ప్రేమ నిజమైనది కాబట్టే నీలో తాతయ్య ఆశించిన మార్పు వచ్చి నీ మనసు కూడా అక్కని ప్రేమించడం మొదలుపెట్టింది. అక్క నుండి నిమిషం దూరమైనా తట్టుకోలేని నీ మనసు తెలిసి తెలిసి అక్క మనసుకి అంత గాయం చేసి ఎలా దూరం చేసుకోగలిగింది బావా అని అడిగాడు. పవన్ ఆఖరిగా వేసిన ప్రశ్న సూటిగా అర్జున్ మనసుని తాకడంతో కన్నీళ్లతో పవన్ కళ్ళల్లోకి చూశాడు. కొద్ది క్షణాలకు పవన్ చేతులు ఎత్తి దండం పెట్టి, మీకు మా అక్క అక్కర్లేకపోవచ్చు కానీ నాకు మాత్రం మా అక్క కావాలి. ఇప్పటి వరకు ఈ భూమి మీద నాకంటూ తోడపుట్టిన ఒక ప్రాణం నాకు దగ్గరలో ఆచూకీ తెలిసేలా సంతోషంగా ఉందంటే అది స్నేహ అక్క మాత్రమే. దయచేసి నాకంటూ మిగిలిన ఆ బంధాన్ని నా నుండి దూరం చేయకండి. అక్క ఎక్కడున్నా వెతికి నాకు అప్పగించండి. మా అక్కని నాతో పాటే మీ అందరికీ దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ మా అక్కని మీ జీవితంలోకి తిరిగి రానివ్వను. నాకు మా అక్క బరువేం కాదు అనేసి అక్కడే ఉన్న తన బ్యాగ్ తీసుకొని అక్కడున్న అందరూ ఎంతగా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు పవన్. ఆ క్షణం అర్జున్ బాధ వర్ణానితం. అప్పటి నుండి స్నేహ కోసం మరింత పిచ్చోడ్లా తనని తానే మర్చిపోయి వెతకడం మొదలుపెట్టాడు అర్జున్. పవన్ కూడా అప్పటి నుండి మళ్ళీ వైజాగ్ వచ్చింది లేదు. కానీ రోజు గోకుల్కి కాల్ చేసి స్నేహ ఆచూకీ ఏమైనా తెలిసిందేమో అని తెలుసుకుంటూనే ఉన్నాడు. కొన్ని రోజులకు అర్జున్ ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవ్వాల్సి వచ్చి అతను
చక్రి గారితో కాల్ తీసి పూణే రిటర్న్ అయిపోయాడు. అరుణ్ స్నేహ మొహంలో కనిపిస్తున్న భావాలను అంచనా వేస్తూ, స్నేహ, నిన్నొక విషయం అడుగుతాను. దాచకుండా నీ మనసులో ఏముందో అదే చెప్తావా అని అడిగాడు సూటిగా. అరుణ్ ప్రశ్న స్నేహ అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాకు అబద్ధం చెప్పడం రాదన్నయ్య. నన్ను పెంచిన నానమ్మ తాతయ్య నాకు అబద్ధం చెప్పడం నేర్పించలేదు అని అనింది.